10వ విడత రైతు బంధు పథకం నిధులను డిసెంబర్ నెలాఖరులోపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని 8వ వార్డు శ్రీనివాసపురంలో నాగవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు వరి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకుని వచ్చే ముందు ఆరబెట్టి తీసుకుని రావాలని సూచించారు. ధాన్యం తేమ శాతం 17% పెంచకుండా వరి కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావడం ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర 2,060 రూపాయలు పొందే అవకాశం ఉంటుందన్నారు. దీనికి సరిపడా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సన్నద్ధత, అవసరమైనటువంటి మెటీరియల్ బారదాని కానీ, హమాలీలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని కూడా ప్రభుత్వం సన్నద్ధంగా పెట్టింది. కొనుగోలు జరిగి వేసుకోవాలని చెప్పి రైతాంగానికి తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ఇచ్చేటువంటి 2వ విడత రైతు బంధు అంటే యాసంగిలో ఇచ్చేటువంటి మన రైతు బంధు కూడా డిసెంబర్లో ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్ననే ఆర్థిక శాఖను ఆదేశించారు. డిసెంబర్లో రైతులకు మళ్ళీ రైతు బంధు యథావిధిగా పడుతుంది. కాబట్టి టెన్షన్గా టైంకు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని